బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎట్టకేలకు బీజేపీతో ఏడీఎంకే పొత్తు ఖరారైంది. ఎన్డీఏ కూటమిలో ఏడీఎంకే చేరింది. అయితే వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మాజీ సీఎం పళనిస్వామి నేతృత్వంలో తమిళనాడులో పోటీ చేస్తున్నట్టు అమిత్ షా వెల్లడించారు. అలాగే సీఎం అభ్యర్థిగా పళనిస్వామిని ఆయన ప్రకటించారు. బీజేపీతో ఏడీఎంకే పొత్తు ఖరారైంది. ఎన్డీఏ కూటమిలో ఏడీఎంకే చేరింది. అయితే వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మాజీ సీఎం పళనిస్వామి నేతృత్వంలో తమిళనాడులో పోటీ చేస్తున్నట్టు అమిత్ షా వెల్లడించారు. అలాగే సీఎం అభ్యర్థిగా పళనిస్వామిని ఆయన ప్రకటించారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ గారు అందిస్తారు. తనని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు చెప్పండి. రైట్ శ్రవంతి, తమిళనాడులో అమిత్ షా అడుగుపెట్టిన తర్వాత అమిత్ షా రాజకీయాలు అక్కడ మొదలయ్యాయని చెప్పొచ్చు. అమిత్ షా ఇక్కడ అడుగు పెడితే అక్కడ ఆ రాష్ట్రంలో బీజేపీని అభివృద్ధి పదంలో నడిచేందుకు ఎన్నికల వ్యూహంలో తన మార్కును కనిపించే విధంగా అమిత్ షా వ్యూహరచన చేస్తారు అని చెప్పేసి అటు బీజేపీలో కావచ్చు, దేశ రాజకీయాల్లో కూడా అమిత్ షాకు ఒక పేరుంది. సో ఇప్పుడు తమిళనాట బీజేపీ అడుగు పెట్టబోతుంది అంటేనే అక్కడ ఏదో జరగబోతుంది అనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా రాజకీయ నేతలకు తెలుసు. ఎప్పుడైతే అమిత్ షా 3 రోజుల పర్యటన కోసం తమిళనాడులో కూర్చున్నారో అక్కడి నుంచే రాజకీయం మొదలైందని చెప్పొచ్చు. 2026లో రాష్ట్ర ఎన్నికలు రాబోతున్నాయి. రాష్ట్ర ఎన్నికల నాటికి బీజేపీని తమిళనాడులో కూడా జెండా ఎగరవేయాలని ఒకే ఒక లక్ష్యంతో అక్కడ బీజేపీ అక్కడ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే అమిత్ షా తమిళనాడు పర్యటన జరుగుతోందని చెప్పొచ్చు. కొద్దిసేపటి క్రితమే అమిత్ షా ఒక ప్రకటన చేయడం జరిగింది. వచ్చే ఎన్నికల్లో అన్నా డీఎంకేతో కలిసి వచ్చే ఎన్నికలకు వెళ్తున్నట్లు స్పష్టం చేయడం జరిగింది. గత 2 రోజులుగా కూడా అమిత్ షా తమిళనాడులోనే ఉన్నారు. తమిళనాడు అన్ని రాజకీయ పార్టీలతోని కూడా అక్కడ మాట్లాడుతున్నారు. అదేవిధంగా అక్కడ రాజకీయ పరిణామాలను కూడా అక్కడ గమనిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే అమిత్ షా ప్రకటన వచ్చే ఎన్నికల్లో అన్నా డీఎంకే పళనిస్వామితో పొత్తు ఉండబోతున్న ఎప్పుడైతే ప్రకటన చేశారో అప్పుడే తమిళనాడులో ఒక పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగిందని చెప్పొచ్చు. అయితే దీనికి బీజం ఇప్పుడు పడలేదు. గత మార్చి నెలలోనే 25వ తారీఖున పళనిస్వామి అన్నా డీఎంకే సభ్యులందరూ కలిసి అమిత్ షాతో భేటీ కావడం జరిగింది. అప్పుడే ఈ పొత్తు ఖరారు అవుతుంది అని చెప్పేసి కూడా అప్పుడు ఒక సూచనలు మాత్రం రావడం జరిగింది. కానీ ఆ తర్వాత బయటకు వచ్చిన పళనిస్వామి ఇది కేవలం పార్టీకి సంబంధించి కాకుండా ఇతర కార్యక్రమాల కోసం తాను కలిశానని చెప్పేసి పార్టీ భవనం ఇనాగురేషన్కి ఆయనను ఆహ్వానించినామని చెప్పేసి కూడా అక్కడ పళనిస్వామి చెప్పడం జరిగింది. కానీ ఆ తర్వాత తమిళనాడులో రాజకీయంగా అనేక మార్పులు చోటు చేసుకున్న పరిస్థితి. అప్పుడే బీజం పడింది. ఇటు బీజేపీకి అన్నా డీఎంకే పళనిస్వామికి మధ్య పొత్తు కుదరబోతుంది అనేది. అమిత్ షా 2 రోజుల పర్యటనలో అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని ఎన్నికతో పాటుగా అక్కడ రాజకీయంగా పొత్తుల మీద కూడా ప్రధానంగా దృష్టి సారించారు. ఆ దృష్టిలో భాగంగానే ఇప్పుడు పళనిస్వామి పార్టీతో పొత్తు అనేది మాత్రం ఇక్కడ స్పష్టమవుతుంది. తమిళనాడు 234 స్థానాలు అసెంబ్లీ స్థానాలు 234 స్థానాల్లో చెరి 117 స్థానాల్లో పోటీ చేసేలా ఇదివరకే అక్కడ పొత్తు కుదిరిందనేది ఇక్కడ తమిళ రాజకీయాల్లో జరుగుతున్న చర్చ. అయితే శ్రీనివాస్ గారు, ఇప్పుడు అంటే ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టయితే రీసెంట్గా ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో మనం గమనించినా కూడా అక్కడ అంటే చాలా సంవత్సరాల నుంచి లేదంటే బీజేపీ ఇప్పుడు హవా సాగుతోందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల్లో కూడా రీసెంట్గా బీజేపీ ఘన విజయం సాధించింది. సో ఇప్పుడు తమిళనాడులో చూసుకుంటే అంటే దేశం అంతటా కూడా తమిళనాడులో రాజకీయం అనేది చాలా రసవత్తరంగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ అంటే బీజేపీతో పొత్తు కలపడం ఇదంతా అంటే ఒక చర్చనీయాంశంగానే మనం భావించవచ్చు. అంటే రాను రాను కూడా ఈ కాంగ్రెస్ అనేది బలహీనపడి బీజేపీ దేశం అంతటా మెల్లిమెల్లిగా మొత్తం వ్యాపిస్తుందని మనం అనుకోవచ్చా?
స్రవంతి, ఇక్కడ రాజకీయాలు అనేవి రోజుకో ట్విస్ట్ కింద ఉంటాయి. ముఖ్యంగా తమిళనాడులో రాజకీయం చేయడం అంటే అది ఆషామాషి వ్యవహారం కాదు. ఇప్పటి వరకు కూడా అక్కడ డిఎంకే, అన్నా డిఎంకే 2 పార్టీలు మాత్రమే అధికారం చలాయిస్తూ వచ్చాయి. ఇక 3వ పార్టీకి అక్కడ అవకాశమే లేకుండా పోయింది. కమల్ హాసన్ పార్టీ వచ్చింది, విజయకాంత్ పార్టీ వచ్చింది, అదేవిధంగా శరత్ కుమార్ పార్టీ పెట్టడం జరిగింది. వీళ్ళందరూ కూడా వచ్చి వెళ్ళిపోయారే తప్ప పెద్దగా అక్కడ ప్రభావం చూపించిన దాఖలాలు అయితే లేవు. అంటే తమిళ రాజకీయాల్లో డిఎంకే, అన్నా డిఎంకేదే ప్రధాన పాత్ర ఉండబోతుంది అనేది సుస్పష్టం. కానీ ఇప్పుడు ఆ అరవ రాష్ట్రంలో బీజేపీ తన పాగా వేసే ప్రయత్నం చేస్తుంది, తన జెండా ఎగరవేసే ప్రయత్నం చేస్తుంది. దేశవ్యాప్తంగా చూసుకుంటే కనుక ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ల మధ్య పోటాపోటీ నెలకొంది. మొన్న ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. కానీ అన్ని చోట్ల ఈ విధంగా ఉందని మనం భావించలేము. కానీ ఎప్పుడైతే బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో తన పాగా ఎగరవేసేందుకు వ్యూహరచన చేస్తుంది, ఏదైతే ఆపరేషన్ సౌత్ పేరిట ఇటు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, తమిళనాడులో, కర్ణాటకలో, ఒరిస్సాలో, కేరళలో కూడా పార్టీ తమ జెండా ఎగరవేయాలనే ఒక వ్యూహరచన చేస్తుందో ఆ వ్యూహరచనలో భాగంగానే తమిళనాడులో పాగా వేసే ప్రయత్నం ఇప్పుడు మొదలుపెట్టిందని చెప్పొచ్చు. అన్నా డిఎంకే పొత్తు అవుతుందో ఆ పొత్తులో భాగంగా తమిళనాడులో తన పార్టీ అభివృద్ధితో పాటుగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి బీజేపీ ఖచ్చితంగా అక్కడ కొన్ని స్థానాలు గెలవాలన్నది బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. బీజేపీకి కావాల్సింది రాష్ట్ర రాజకీయాలు కాదు, దేశ రాజకీయాలే ముఖ్యంగా బీజేపీ పావులు కదుపుతుంది. ముఖ్యంగా ఎంపీ స్థానాలను పార్టీ తన ఖాతాలో వేసుకోవడం ద్వారా మళ్ళీ బీజేపీ కేంద్రంలో జెండా ఎగరవేయాలన్నది బీజేపీ ప్లాన్. అమిత్ షా కూడా అదే వ్యూహరచన చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇటు తమిళనాడు రాజకీయాల్లో చూసుకుంటే కనుక ఇప్పుడు జరగబోయే రాజకీయాలు 2026 ఎన్నికలు మాత్రం చాలా రంజుగా ఉండబోతున్నాయని చెప్పొచ్చు. తమిళనాడు ఒక చర్చనీయాంశంగా ఈ రోజు నుంచి కూడా కొనసాగబోతున్నాయి. ఎందుకంటే ఖచ్చితంగా బీజేపీ, అన్నా డిఎంకే పొత్తు కనుక జరిగి నిజంగానే ఇది జరగబోతుందంటే మాత్రం తమిళనాడులో పెను సంచలనాలకు దారి తీయబోతుంది. అది కూడా అమిత్ షా ప్రకటించిన దాంట్లో పళనిస్వామి ముఖ్యమంత్రి అని చెప్పారు కాబట్టి రాజకీయాలు మరింత జోరయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా బీజేపీ కూడా తన పార్టీ అభివృద్ధిని కూడా అక్కడ పూర్తి స్థాయిలో పెట్టబోతుంది, వ్యూహరచన చేయబోతుంది. ఖచ్చితంగా అమిత్ షా తన రాజకీయ వ్యూహాన్ని ఖచ్చితంగా అక్కడ పెట్టబోతున్నారు. ఎన్నికల నాటికి పార్టీని ఒక బలోపేతం చేయడంతో పాటుగా ఇటు ఖచ్చితంగా పొత్తు తీసుకెళ్లే భాగంగానే ఈ ప్రయత్నాలన్నీ ఉండబోతున్నాయి. 2026 ఎన్నికల నాటికి బీజేపీని అభివృద్ధి పదంలో నడిపించాలి. ఖచ్చితంగా అక్కడ బీజేపీ జెండాను, బీజేపీ ఎమ్మెల్యేలు, బీజేపీ ఎంపీలు అక్కడ నుంచి తీసుకురావాలన్నది అమిత్ షా పూర్తి స్థాయిలో ఒక వ్యూహరచనతోనే ముందుకెళ్తున్నారు. బహుశా ఆ విధంగా సక్సెస్ అవుతారా లేదని చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అమిత్ షా ఎక్కడ అడుగు పెడితే ఆ రాష్ట్రంలో బీజేపీ తన బలాన్ని పెంచుకుందే తప్ప ఎక్కడ కూడా తగ్గించుకున్న దాఖలాలు లేవు. తమిళనాడులో కూడా అదే తరహా రాజకీయం ఉండబోతుందనేది అక్కడ ఉన్న రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇటు బీజేపీ ముఖ్య నేతలు కూడా చెప్తున్నారు. స్రవంతి. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.